నందామయ గురుడ నందామయ కుందామయ తెలుసుకుందామయ నందామయ గురుడ నందామయ కుందామయ తెలుసుకుందామయ కలియుగంలోన కరెంటు కష్టాలు తప్పేది లేదయ్యా నందామయ గురుడ నందామయ. అంతేకాదు అదా నీరు పుట్టినంత కాలం మన కర్మ ఇంతేనయ్యా నందామయ గురుడ నందామయ కుందామయ తెలుసుకుందామయ నందామయ. ఓ లైన్ మ్యాన్ గారా, మా కోడల లక్ష్మి ఇక లైన్ మ్యాన్ గారు వచ్చారు, కొద్దిగా కాఫీ పట్టరా అమ్మా. కాఫీ సరే గారండి, మొన్న కరెంటు బిల్లుకి వచ్చేసారు, అంతా అయిపోయింది. ఇప్పుడేంటి మళ్ళా వచ్చారు? ఆఫీస్ గారు స్పాట్ మీటర్ బిగించమన్నారు సార్. ఓహో, స్మార్ట్ మీటర్లు బిగించడానికి వచ్చావా? తెచ్చాను సార్ కొత్తది. లక్ష్మి కాఫీ తీసుకెళ్ళిపో. స్మార్ట్ మీటర్లు బిగించడానికి వచ్చాడంట. సరే గాని సుత్తుందా? ఏం లేదు, ఆ మధ్య లోకేష్ బాబు గారు ఏమన్నాడు తెలుసా? ఎవరైనా సరే కరెంట్ వాళ్ళు వచ్చి స్మార్ట్ మీటర్లు బిగిస్తారంటే సుత్తుతో పగలగొట్టాడని చెప్పాడు. ఇప్పుడు కదా ఉన్నాను. స్మార్ట్ మీటర్లు అంటే ఈ మధ్యన అదానీ ప్రభుత్వం అదానీలతో ఒప్పందాలు చేసుకుంది. ఎవరో కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు మహానుభావుడు, ఆయన ఏం చేశాడంటే ఒప్పందాలు చేసుకుని రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కైపోయి ఈ మీటర్లు వదిలాడు. ఈ మీటర్లు ఏంటో తెలుసా? ఒకటి చెప్పనా? ఇప్పుడు మన ఫోన్ రీఛార్జ్ ఉందా? రీఛార్జ్ 500 వేసుకుంటాం. 500 అవ్వగానే ఏమైపోతే ఇది కూడా అంతే. ఒకవేళ సపోజ్ ఫోన్లో డబ్బులు లేవనుకో, అర్ధరాత్రి 12 గంటలకు అయిపోయింది అనుకో, ఇంకేమి లేదు. తెల్లారులు రామభజనే ఇప్పటికే కరెంట్ రేటు పెరిగిపోయిందని మీ అబ్బాయి టీవీ కూడా పెట్టనివ్వట్లేదు, నా టీవీ సీరియల్ చూడనివ్వట్లేదు. నేనేది లేకపోయినా ఉంటా, 3 రోజులు అన్నం పెట్టకపోయినా ఉంటా, కానీ టీవీ సీరియల్ చూడకుండా నేను ఉండలేను మావయ్య. ఈ సాఫ్ట్వేర్ పెడితే నేనే సుత్తి పగలు కొడతా. నువ్వు మర్యాద వెళ్ళిపో, లేకపోతే హలో సార్, భాస్కర్ ఆఫీసర్ భాస్కర్ అండి సార్. ఇక్కడ మీరే ఫోన్లు స్మార్ట్ ఫోన్లు బిగించమన్నారు, అక్కడేమో కొడతా అన్నారు. ఎలా సార్? సార్ ఈ ఉద్యోగం నేను చేయలేదు సార్, కనీసం బఠాలు అమ్ముకున్న 5 రూపాయలు వస్తాయి సార్. ఈ ఉద్యోగం నేను పిల్లగలను సార్. మీకు చెప్పండి సార్, ఆగిపోయండి సార్, ఆగిపోయండి. అది వెళ్ళు, లేకపోతే ఏం చేస్తావు అమ్మా? ఏం చేస్తావు? స్మార్ట్ మీటర్లు వస్తే ఏం చేస్తావు? గురుగారు, దీనివల్ల మనకు ఎంప్లాయీస్ కూడా బాధే కదండి. ఒరే, నీకు కరెంట్ ఉంది కదా, నీతో కూడా స్మార్ట్ మీటర్ పెడతారు, రేపు నీకు కూడా ఇదే గతి. పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా అంతే, వాళ్ళకు కూడా స్మార్ట్ మీటర్ పెడతారు. ఏమైందో తెలుసా? మా ఇంటి పక్కన స్మార్ట్ మీటర్ పెట్టారు, పెడితే అమ్మాయి టీవీ చూస్తా ఉంది, అది ఛార్జింగ్ అయిపోయి ఆగిపోయింది. ఈమెకి బీపీ వచ్చేసి వెంటనే పూరేసుకుంది. అమ్మా చూసావా, ఆ కేసు నీ మీద పడుతుంది, మీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద పడుతుంది. జాగ్రత్త, వెళ్ళు. ఇప్పుడు మేము 100 మంది ఎంప్లాయీస్ ఉన్నాము. ఇంత ముందు వచ్చి మీటర్ రీడింగ్లు తీసుకుంటే ఇప్పుడు అది కూడా ఉండదు కదా సార్. అందుకనే మీరు కూడా మాతో కలవండి, లేకపోతే ఉద్యోగాలు చేసి మీ ఉద్యోగాలు పోత చేరుకుంటే వెళ్ళిపో. వెళ్ళు, మా యూనియన్ లోని పెట్టి లోకేష్ బాబుకి చెప్పు. లోకేష్ బాబు చెప్పు. వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.